హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. ఈరోజు వీడియో ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీకెండ్ అనేసి ఇంటికి వచ్చిన. ఇంకా ఇంటికి వచ్చిన నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతం అన్నట్టు. వ్రతం కోసం అయితే ఇక మమ్మీ ఏమంటే వ్రతం ఏమి ఉండదు మాకు, జస్ట్ నార్మల్గా పూజ చేసుకుంటాం అంతే. సో ఇంకా ప్రసాదాలు అయితే ఖచ్చితంగా పెడతారు కదా. ఇక అమ్మనైతే ఫస్ట్ పులిహోర ప్రిపేర్ చేసింది. టేస్ట్ అయితే ఇక చాలా అంటే చాలా బాగుంది. అదేందో ఇంకా ప్రసాదాలు అయితే మనము టేస్ట్ చూడకుండా చేసినా కానీ అంత బాగా కుదురుతాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా స్వీట్ విషయానికి వస్తేనైతే పరవాన్నం అంటాం మేము, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు కదా. మేమైతే ఇది బెల్లంతో చేసింది, టేస్ట్ చాలా బాగుంది. ఇది కూడా ఈ రెండు నైవేద్యాలు అయితే ఇంకా ఈరోజు అమ్మవారికి పెట్టినాము. వరలక్ష్మి వ్రతం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. ఇక మా దగ్గర అయితే మేము ఎప్పుడు చేసుకోము, నార్మల్గా పూజ చేసుకుంటాము. ఇప్పుడు నార్మల్ అందరూ చేస్తుంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా అనిపిస్తుంది నాకైతే. ఈ వ్రతం కూడా ఎట్లా అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఎప్పుడు చేయాలంటారు కదా. ఇక మేమైతే ఎప్పుడైనా పూజనే చేసుకుంటాము. మీరు వ్రతం చేసుకుంటారా లేకపోతే మాలాగా నార్మల్గా పూజ చేసుకుంటారా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మేమైతే మార్నింగే లేచినాము, పూజనన్నా మార్నింగ్ కంప్లీట్ చేసుకుందామని. ఇక మేమైతే ఇంకా వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుంటాము. శ్రావణంలో వచ్చే ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్కరు వీళ్ళని బట్టి చేసుకుంటారు కదా. ఇక మెయిన్గా అంతే. ఇంకా వరలక్ష్మి వ్రతము ఇంకా శ్రావణ శుక్రవారము అట్లా అంటారు కదా. ఇక శ్రావణ మాసం అంటేనే పూజలు. ఇక అమ్మనైతే ఇక నార్మల్గా వదలరు, ఇక పూజలు అంటే ఫస్ట్ ఉంటుంది. ఇక మనమేమో హాస్టల్ నుండి ఇవన్నీ అలవాటు ఉండయి, కానీ అన్నీ అలవాటు చేసుకుంటా ఉంటున్నా ఈ మధ్యలోనే. అమ్మనైతే ఇంటికి వస్తే అన్నీ చెప్తా ఉంటుంది, ఏది ఎట్లా వేయాలి ఏంది అనేసి. మాదైతే ఇక్కడ పూజనైతే కంప్లీట్ అయిపోయింది, ఇంకా తొందరనే అయిపోయింది. ఇద్దరం ఉన్నాం కదా, స్పీడ్గా చేసేసినాము. పూజనైతే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఇక మేము పూజనైతే ఇక సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము. ఫైనల్గా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఓకే మరి బాయ్.